హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'క్రూర ప్రేమికుడు' పార్ట్ 5. ఇక కథలోకి వెళితే, ఆ రాత్రి ఒక సుదీర్ఘమైన, ఎప్పటికీ ముగియని రాత్రిలా అనిపించింది మాలతీకి. విక్రమ్ గదిలో నుండి వెళ్ళిపోయాడు. పంజరం తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. అంగరక్షకులు ఎవ్వరూ లేరు. ఆమెను ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆమె కోరుకున్న స్వేచ్ఛ ఇప్పుడు ఆమె కళ్ళ ముందు అడుగు దూరంలో ఉంది. కానీ ఆమె కాళ్ళు ఆ గది గుమ్మం దాటలేకపోయాయి. కిటికీ పక్కన ఉన్న కుర్చీలో ఒంటరిగా కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది మాలతి. ఆకాశంలో చంద్రుడు మబ్బుల వెనక దాగే ప్రయత్నం చేస్తున్నాడు. అచ్చం ఆమె మనసులోని భావాల్లాగే. రాత్రంతా ఆమెకు నిద్రలేదు. మెదడులో ఆలోచనల సుడిగుండం. ఇద్దరు వ్యక్తులు, రెండు విభిన్నమైన ప్రపంచాలు, రెండు రకాల ప్రేమలు ఆమె కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఒకవైపు అర్జున్. అతను ఒక ప్రశాంతమైన నది లాంటివాడు. అతనిది స్వచ్ఛమైన ప్రేమ. చిన్నప్పటి నుండి తనను కంటికి రెప్పలా కాపాడుకున్న స్నేహితుడు. నమ్మకం, భద్రత, ఒక సాధారణమైన ప్రశాంతమైన జీవితం అతని పక్కన ఉంటే దొరుకుతాయి. తన కంట్లో కన్నీరు వస్తే తట్టుకోలేక తన కోసం విక్రమ్ లాంటి రాక్షసుడితో పోరాడి ప్రాణాలను సైతం పణంగా పెట్టిన దేవుడు లాంటి మనిషి. అర్జున్ను పెళ్లి చేసుకుంటే తన జీవితం ఎంతో సాఫీగా, ఒక అందమైన పూదోటలా గడిచిపోతుంది. మరోవైపు విక్రమ్ వర్మ. అతను ఒక కల్లోల సముద్రం, ఒక భయంకరమైన తుఫాను. అతను ఆమె జీవితంలోకి తీసుకువచ్చింది కన్నీళ్లు, నొప్పి, అవమానం, బలవంతపు బందీఖానా. తన తండ్రి చావుకు కారణమైన కుటుంబానికి చెందినవాడు. కానీ ఎందుకో ఆమె గుండె ఇప్పుడు అతని గురించి ఆలోచిస్తుంటే ద్వేషంతో రగిలిపోవడం లేదు. బదులుగా ఒక వింతైన భారంతో మూలుగుతోంది. ఒక రాక్షసుడిగా ఉన్నవాడు తన తప్పు తెలుసుకొని తన పాదాల ముందు కూలబడి కన్నీళ్లు పెట్టుకోవడం ఆమె ఆత్మను కుదిపేసింది. నిన్ను వదిలేస్తున్నాను, నీ అర్జున్తో వెళ్ళిపో అని అతను చెప్పినప్పుడు అతని గొంతులో పలికిన ఆ ప్రాణం పోతున్నంత వేదన ఆమెను వెళ్ళనివ్వకుండా అక్కడే కట్టిపడేసింది. నేనెంత విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నాను. నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్న వాడిని దేవుడిలా పూజించాలి, నన్ను హింసించిన వాడిని ద్వేషించాలి. కానీ నా మనసు ఎందుకు ఆ రాక్షసుడి పట్ల జాలిపడుతోంది? అతని కన్నీళ్లు నన్ను ఎందుకు బంధిస్తున్నాయి అని తనను తాను ప్రశ్నించుకొని కుమిలిపోయింది మాలతి. విక్రమ్ తనను బలవంతంగా బంధించినప్పుడు ఆమె శరీరం మాత్రమే పంజరంలో ఉంది. ఆత్మ స్వేచ్ఛగా అర్జున్ దగ్గరే ఉంది. కానీ ఈరోజు విక్రమ్ తనను స్వేచ్ఛగా వదిలేశాక ఆమె దేహానికి స్వేచ్ఛ దొరికింది. కానీ ఆత్మ మాత్రం ఆ రాక్షసుడి కన్నీటి చుక్కలో శాశ్వతంగా బందీ అయిపోయిందని ఆమెకు అర్థమైంది. ఒకరి మీద ఉన్న జాలి, వాళ్ళు పడే మానసిక వేదన ఎంతటి పగనైనా భయాన్నైనా కరిగించేస్తాయని అనడానికి మాలతి మనసే ఇప్పుడు ప్రత్యేక సాక్షి. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు ఆసుపత్రి గదిలోకి నెమ్మదిగా ప్రవేశిస్తున్నాయి. మాలతి ఆసుపత్రికి చేరుకుంది. ఆమెను చూడగానే శాంతమ్మ కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యం. మాలతి వెనక అంగరక్షకులు ఎవ్వరూ లేరు. ఆమె ముఖంలో భయం లేదు. మాలు, ఏంటిది, నువ్వు ఒంటరిగా వచ్చావు? ఆ రాక్షసుడు నిన్ను వదిలేశాడా అని అడిగింది శాంతమ్మ కంగారుగా. మాలతి నెమ్మదిగా వెళ్ళి తల్లి పక్కన కూర్చుంది. ఆమె తల నిమురుతూ జరిగిందంతా చెప్పింది. విక్రమ్ తన తప్పు తెలుసుకోవడం, కన్నీళ్లు పెట్టుకొని తనకు స్వేచ్ఛను ఇవ్వడం, ఎవ్వరికీ తెలియకుండా తను అక్కడి నుండి బయటకు రావడం అన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది. మంచిది తల్లి, ఆ దేవుడు మన మొర ఆలకించాడు. వాడికి బుద్ధి వచ్చింది. నిన్ను వదిలేశాడు. మనం వెంటనే అర్జున్ తీసుకొని ఈ ఊరు విడిచిపెట్టి ఎక్కడికైనా చాలా దూరంగా వెళ్ళిపోదాం అని ఎంతో సంతోషంగా చెప్పింది శాంతమ్మ. కానీ మాలతి ముఖంలో ఎలాంటి సంతోషమూ లేదు. ఆమె కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. శాంతమ్మ ఒక కన్నతల్లి. తన బిడ్డ పెదవులు చెప్పని మాటలను ఆమె కళ్ళు చదివేయగలవు. మాలతి చేతిని తన చేతుల్లోకి తీసుకుని, ఏమైంది మాలు? స్వేచ్ఛగా బయటకు వచ్చిన పక్షివి. నీ కళ్ళల్లో ఆనందం ఎక్కడుంది? ఎందుకు ఏదో పోగొట్టుకున్న దానిలా బాధగా చూస్తున్నావు అని అడిగింది. మాలతి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నాకు అర్థం కావడం లేదమ్మా. నేను సంతోషంగా ఉండాలి, కానీ నా గుండె బరువుగా ఉంది.
విక్రమ్ నన్ను వదిలేసి వెళ్తున్నప్పుడు అతని వీపు వెనక ఉన్న ఒంటరితనం చూసి నా ప్రాణం విలవిలలాడిపోయింది. అర్జున్ నా రక్షకుడు. అతనికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ అర్జున్ నా పక్కన ఉంటే నాకు సురక్షితంగా అనిపిస్తుంది తప్ప నా గుండె వేగంగా కొట్టుకోదు. విక్రమ్ నన్ను బంధించిన రాక్షసుడే అయినా అతనిలోని ఆ గాయపడిన మనిషిని నేను చూశాను. నేను లేకుండా వాడు బతకలేడన్న నిజం నాకు తెలుసమ్మా అంటూ ఏడ్చింది మాలతి. శాంతమ్మ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది. ఒకవైపు తన భర్త చావుకు కారణమైన కుటుంబం, తన కూతురిని హింసించిన వాడు, మరోవైపు కళ్ళ ముందు కూతురి మనసు పడుతున్న సంఘర్షణ. ఆమె లోతుగా గాలి పీల్చుకుంది. చూడు మాలు, సమాజం దృష్టిలో వాడు ఒక రాక్షసుడు. నా దృష్టిలో వాడు నా భర్తను చంపిన వాడి కొడుకు. అర్జున్ దేవుడు లాంటి కుర్రాడు. ఇదంతా బయట ప్రపంచానికి కనిపించే లెక్కలు. కానీ జీవితాంతం అంటే ఈ లెక్కలు కాదు. ఒక మనిషి నీకు స్వేచ్ఛ ఇచ్చిన క్షణంలోనే వాడు తన నిజమైన ప్రేమను నిరూపించుకున్నాడు. ప్రేమ అంటే పువ్వుల పాన్పు కాదు, అదొక నిప్పుల కొలిమి. అందులో దూకడం అంటే కాలిపోవడం అని తెలిసిన ఆ మంటల వెలుగు నీకు ఇష్టమైతే నువ్వు ఆ నిప్పుల కొలిమినే ఎంచుకోవాలి. మాలతి ఆశ్చర్యంగా తల్లివైపు చూసింది. శాంతమ్మ మాలతి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎంతో దృఢంగా చెప్పింది. ప్రపంచం ఏమనుకుంటుందో వదిలే. నేను ఏమనుకుంటున్నానో కూడా పక్కన పెట్టు. నీ కోసం పోరాడాడు కదా అని అర్జున్ మీద జాలితో తీసుకునే నిర్ణయం ఎవ్వరికీ న్యాయం చేయదు. అర్జున్కి కావాల్సింది నీ జాలి కాదు, నీ ప్రేమ. అది నీ దగ్గర లేనప్పుడు వాడిని మోసం చేయకు. మనసు చెప్పేది విను తల్లి, ఇంకొకరు చెప్పేది కాదు. నీ గుండె ఎవరి కోసం కొట్టుకుంటుందో, నీ ఆత్మ ఎవరి పక్కన నిలబడాలని కోరుకుంటుందో వాళ్ళ దగ్గరికే వెళ్ళు. ఆ క్షణంలో ఆ మాటలతో మాలతి మెదడును కమ్మేసిన మబ్బులన్నీ తొలగిపోయాయి. ఆమెలో ఉన్న గందరగోళం మాయమైపోయింది. ఒక స్పష్టమైన నిర్ణయం ఆమె పెదవులపైకి రావడం మొదలైంది. ఒక చిన్న ఉద్వేగభరితమైన చిరునవ్వు ఆమె పెదవులపై విలిసింది. ఆమె తల ఊపి అక్కడి నుండి వేగంగా బయటకు నడిచింది. ఆమె గమ్యం ఇప్పుడు అర్జున్. అతనికి ఒక నిజం చెప్పాలి. తన మనసులోని మాటను ఎలాంటి భయం లేకుండా చెప్పాలి. హైదరాబాద్ చివర్లోని ఒక పాత పార్క్. అర్జున్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఉతక్కర్ర సాయంత్రంతో నడుస్తూ అక్కడ ఉన్న ఒక బెంచ్ మీద కూర్చొని ఎదురు చూస్తున్నాడు. మాలతి ఫోన్ చేసి కలవాలని చెప్పగానే అతనిలో ఆనందం కట్టలు తెంచుకుంది. ఆమె అక్కడికి రాగానే అర్జున్ లేచి నిలబడ్డాడు. మాలతి పసుపు రంగు కాటన్ చీరలో ఎంతో సాధారణంగా స్వచ్ఛంగా కనిపిస్తోంది. ఆమెను చూడగానే అర్జున్ కళ్ళల్లో ప్రాణం లేచి వచ్చింది. మాలు, నువ్వు స్వేచ్ఛగా బయటకు వచ్చేసావా? ఆ రాక్షసుడు నిన్ను వదిలేశాడా అని ఎంతో ఆతృతగా అడిగాడు. మాలతి నెమ్మదిగా తల ఊపింది. అవును అర్జున్, అతను నన్ను వదిలేశాడు. నాకై నేను నడిచి బయటకు వచ్చేశాను. అర్జున్ సంతోషంతో ఆమె చేతులు పట్టుకోబోయాడు. కానీ మాలతి కొద్దిగా వెనక్కి తగ్గింది. అర్జున్కి అది కొంచెం వింతగా అనిపించింది. దేవుడు ఉన్నాడు మాలు, మన కష్టాలు తీరిపోయాయి. నీ దగ్గర ఆ ఫైల్ ఉంది కదా, దాన్ని తీసుకుని పోలీసుల దగ్గరికి వెళ్దాం. ఆ విక్రమ్ గాడిని, రాహు సాహెబ్ని జైలుకు పంపిద్దాం. ఆ తర్వాత నిన్ను మా అమ్మ దగ్గరకు తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటాను మాలు. నిన్ను ఇక ఎప్పుడు ఏ కష్టం రానివ్వకుండా మహారాణిలా చూసుకుంటాను అని ఎంతో ఉత్సాహంగా చెప్పాడు అర్జున్. అతని మాటలు వింటుంటే మాలతి గుండె పగిలిపోతుంది. తన కోసం ప్రాణాలు పెట్టేంత స్వచ్ఛమైన ప్రేమ అది. కానీ ఆ ప్రేమను తాను స్వీకరించలేకపోతున్నందుకు తనను తానే అసహించుకుంటుంది. అయినా సరే ఇప్పుడు అర్జున్కి అబద్ధం చెప్పి జీవితాంతం మోసం చేయడం ద్రోహం అవుతుందని ఆమెకు తెలుసు. మాలతి లోతుగా గాలి పీల్చుకుంది. ఆమె ముఖం గంభీరంగా మారింది. అర్జున్, నేను చెప్పేది జాగ్రత్తగా విను అంది మాలతి. ఆమె గొంతు వణుకుతోంది. కానీ అందులో ఒక స్పష్టత ఉంది. అర్జున్ ముఖంలోని సంతోషం మాయమైంది. ఏమైంది మాలు, ఎందుకలా మాట్లాడుతున్నావు? మాలతి అతని కళ్ళలోకి చూస్తూ తన చేతులతో అతని చేతిని ప్రేమగా పట్టుకుంది. అర్జున్,
చిన్నప్పటి నుండి నువ్వు నా పక్కన ఉన్నావు. నా కష్టంలో, సుఖంలో ఒక నీడలా నన్ను కాపాడుతున్నావు. నా ఆత్మగౌరవం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు. ఈ లోకంలో నిన్ను మించిన దేవుడు ఎవ్వరూ ఉండరు అర్జున్. అర్జున్ వింటున్నాడు. కానీ అతని గుండె ఎందుకో కీడు శంకిస్తోంది. మాలతి కళ్ళ నుండి 2 కన్నీటి బొట్లు రాలాయి. అర్జున్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ మాట వినగానే అర్జున్ ముఖంలో చిన్న చిరునవ్వు వికసించింది. కానీ మరుక్షణమే మాలతి గొంతు నుండి వచ్చిన ఆ ఒక్క పదం అతని ప్రపంచాన్ని ఆపేసింది. కానీ కానీ ఆ ఒక్క పదంలో ఎంతటి విషాదం దాగి ఉందో, ఆ కాని తర్వాత రాబోయే మాట ఏమిటో అర్జున్కి దాదాపు అర్థమైపోయింది. ఆ పదం అతని గుండెను ఒక పదునైన కత్తిలా కోసేసింది. మాలతి కళ్ళల్లో తన పట్ల ఉన్నది ఆరాధన, స్నేహం, జాలి మాత్రమే అని, అది తాను కోరుకున్న అశాశ్వతమైన రసత్తరమైన ప్రేమ కాదని అతనికి అర్థమైంది. కానీ ఏంటి మాలు అని అడిగాడు అర్జున్ వణుకుతున్న స్వరంతో. మాలతి ఆ కన్నీళ్లతోనే తల దించుకొని ఆ కాని తర్వాత వాక్యాన్ని పూర్తి చేయడానికి పెదవులు విప్పింది. కానీ నా మనసు ఆ విక్రమ్. సరిగ్గా అప్పుడే ఆమె వాక్యం పూర్తి కాకముందే పార్క్ బయట ఒక పెద్ద ఇంజన్ శబ్దం వినిపించింది. ఒకేసారి 2 నల్లటి రేంజ్ రోవర్ కార్లు దుమ్ము లేపుకుంటూ వచ్చి పార్క్ గేటు ముందు బ్రేకులు వేశాయి. టైర్ల రాపిడి శబ్దానికి అర్జున్, మాలతి ఇద్దరు ఉలిక్కిపడి అటువైపు చూశారు. కార్ డోర్ తెరుచుకుంది. లోపల నుండి బయటకు వచ్చిన ఆ మనిషిని చూసి మాలతికి శ్వాస ఆగిపోయింది. అర్జున్ చేతులు పిడికిలి బిగించాడు. అది విక్రమ్ వర్మ. అతను అక్కడ వస్తాడని ఎవ్వరు కలలో కూడా ఊహించలేదు. నిన్న రాత్రే కదా మాలతికి స్వేచ్ఛ ఇచ్చి ఇక నీ జీవితంలోకి నా నీడ కూడా రాదు అని ప్రమాణం చేసి పంపించాడు. మరి ఇప్పుడు సరిగ్గా మాలతి తన మనసులోని మాటను అర్జున్కి చెబుతున్న సమయంలో అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? విక్రమ్ ముఖంలో నిన్న రాత్రి ఉన్న ఆ పశ్చాత్తాపం, ఆ బాధ ఇప్పుడు లేవు. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. నడకలో మళ్ళీ అదే పాత అహంకారం, అదే ఉన్మాదం కనిపిస్తున్నాయి. చేతిలో ఏదో పట్టుకొని వేగంగా అడుగులు వేసుకుంటూ నేరుగా మాలతి, అర్జున్ ఉన్న వైపే వస్తున్నాడు. మాలతి గుండె పిట్టలా కొట్టుకుంటుంది. అతను ఎందుకు వచ్చాడు? తన మనసు మార్చుకున్నాడా? మళ్ళీ తనను బలవంతంగా తీసుకువెళ్ళడానికి వచ్చాడా? లావణ్యతో కలిసి తను చేసిన ప్లాన్ గురించి తెలిసిపోయి ఇప్పుడు అర్జున్ని తనను చంపడానికి వచ్చాడా? విక్రమ్ నేరుగా వచ్చి అర్జున్కు, మాలతికి ఎదురుగా నిలబడ్డాడు. అతని వెనక ఉన్న అంగరక్షకులు కొద్ది దూరంలో ఆగిపోయారు. విక్రమ్ చూపు అర్జున్ మీద పడింది. ఇద్దరు మగాళ్ళ కళ్ళు కత్తుల్లా దూసుకున్నాయి. ఒకవైపు ప్రాణంగా ప్రేమించే రక్షకుడు, మరోవైపు వ్యామోహంతో దహించుకుపోతున్న రాక్షసుడు. వీళ్ళిద్దరి మధ్య తన మనసు ఎవరిదో ఇప్పుడే అర్థం చేసుకున్న మాలతి. విక్రమ్ పెదవులపై ఒక వ్యంగ్యమైన చిరునవ్వు వెలసింది. అతను తన చేతిలో ఉన్న ఆ వస్తువును అర్జున్ ముందున్న బెంచ్ మీద విసిరాడు. అది చూసి మాలతి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అర్జున్ ముఖం పాలిపోయింది. ఆ బెంచ్ మీద పడిన వస్తువు మాలతి ఉదయం తన ఫ్లాట్లో వదిలిపెట్టి వచ్చిన అర్జున్ ప్రాణాలకు తెగించి తెచ్చిన ఆధారాల ఫైల్. ఇంట్రెస్టింగ్ మీటింగ్ కంటిన్యూ చేయండి. నేను కేవలం మీరు మర్చిపోయిన ఒక చిన్న బహుమతిని ఇవ్వడానికి వచ్చాను అన్నాడు విక్రమ్ ఎంతో గంభీరంగా, ఒక పైశాచికమైన నవ్వుతో. ఆ ఫైల్ను తిరిగి ఇవ్వడం వెనక వాడి ఉద్దేశం ఏంటి? వాడు మాలతి మాటలను విన్నాడా? మాలతి ఆ కాని తర్వాత ఏం చెప్పబోతుందో వాడికి తెలుసా? ఇప్పుడు అర్జున్ ఏం చేయబోతున్నాడు? ఈ అనూహ్యమైన మలుపుతో కథ తారాస్థాయికి చేరుకుంది. ఆ పాత పార్కులోని గాలి ఒకసారిగా స్తంభించిపోయింది. చెట్ల ఆకులు కూడా కదలకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాయి. బెంచ్ మీద పడిన ఆ పాత ఫైల్, అందులో పాతి పెట్టుకుబడిన 25 సంవత్సరాల నెత్తుటి నిజాలు ఇప్పుడు ఆ ముగ్గురి మధ్య ఒక మౌన సాక్షిలా పడి ఉంది. మాలతి పెదవుల మీద ఆగిపోయిన ఆ ఒక్క పదం కానీ ఇప్పుడు ఆ పార్క్ వాతావరణంలో ఒక అంతుచిక్కని ప్రశ్నలా గాల్లో తేలుతుంది. అర్జున్ కళ్ళల్లో ఒక పక్క తను కోరుకున్న ప్రేమ దక్కడం లేదన్న అనుమానం గాయం, మరోపక్క హఠాత్తుగా ప్రత్యక్షమైన
విక్రమ్ వర్మపై రగులుతున్న అంతులేని క్రోధం. కానీ వీళ్ళిద్దరికంటే భిన్నంగా ఉన్నాడు విక్రమ్ వర్మ. ఎప్పుడు నల్లటి రేంజ్ రోవర్ కారు దిగగానే ఒక సింహంలా గర్జిస్తూ అహంకారంతో అడుగులు వేసే విక్రమ్ ఈరోజు ఎంతో ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని ముఖంలో ఆ పాత రౌద్రం లేదు. కళ్ళల్లో నగరానికి రాజునన్న పొగరు లేదు. ఒక యుద్ధంలో సర్వస్వం కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన ఒక చక్రవర్తిలా ఉన్నాడు. అతని ఈ శబ్దం ఆ రద్దీగా ఉండే పార్కులో ఒక భయంకరమైన ఉరుము కంటే ఎక్కువగా గంభీరంగా అనిపిస్తుంది. అర్జున్ ఊతకర్రను గట్టిగా పట్టుకొని తన విరిగిన కాలి నొప్పిని కూడా మర్చిపోయి మాలతి ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతని పిడికిలి బిగుసుకుంది. విక్రమ్, మళ్ళీ ఎందుకు వచ్చావురా ఇక్కడికి? నిన్న రాత్రే కదా ఆమెను వదిలేశానని నాటకాలు ఆడావు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చావు? ఈ ఆధారాల ఫైల్ చూసి భయపడ్డావా? మమ్మల్ని చంపేస్తావా? చంపేయ్, కానీ నా ప్రాణం ఉన్నంత వరకు మాలతిని నువ్వు తాకలేవు అని ఆవేశంతో ఊగిపోతూ అరిచాడు అర్జున్. విక్రమ్ అర్జున్ వైపు చూశాడు. అతని చూపులో కోపం లేదు. కనీసం అర్జున్ అన్న మాటలకు చలనం కూడా లేదు. అతను నెమ్మదిగా ఒక అడుగు ముందుకు వేశాడు. విక్రమ్ వస్తున్న తీరు చూసి మాలతి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. కానీ ఆమెకు తెలుసు, ఈరోజు విక్రమ్ లోపల ఏదో పెద్ద మార్పు జరిగింది. విక్రమ్ అర్జున్ని పక్కకు జరిపి నేరుగా మాలతి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. నేను నీ కోసం రాలేదు మాలతి. నిన్ను మళ్ళీ ఆ పంజరంలో బంధించడానికి అంతకన్నా రాలేదు. నీకు ఒక ఆఖరి మాట చెప్పడానికి వచ్చాను అన్నాడు విక్రమ్. అతని గొంతులో ఎప్పుడూ లేని ఒక మృదుత్వం, ఒక లోతైన నిస్సహాయత ధ్వనించాయి. మాలతి నోట మాట రాలేదు. ఆమె అలాగే శూన్యంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. విక్రమ్ నెమ్మదిగా తన చేతిని ముందుకు చాచాడు. ఎంతో ఒద్దికగా, ఎంతో గౌరవంగా మాలతి కుడి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఒకప్పుడు వాడు ఆమె చెయ్యి పట్టుకుంటే ఇనుప సంకెళ్ళులాగా అనిపించేది. కానీ ఈరోజు ఆ చేతి స్పర్శలో ఒక వింతైన వణుకు ఉంది. ఒక చిన్న పిల్లాడు తన తల్లి చెయ్యి పట్టుకున్నంత పవిత్రంగా, భయంగా ఉంది ఆ పట్టు. విక్రమ్ మాలతి చేతిని చూస్తూ నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ మాటలు ఆ పార్కులోనే కాదు, మాలతి గుండె లోతుల్లో కూడా భూకంపం సృష్టించాయి. 25 సంవత్సరాల క్రితం నా తండ్రి రాహు సాహిబ్ మీ కుటుంబానికి ద్రోహం చేశాడు. మీ నాన్నగారి ఆస్తిని లాక్కొని ఆయన్ని మానసిక క్షోభతో చంపేసి నీ అమ్మను, నిన్ను రోడ్డు మీద నిలబెట్టాడు. ఈ నిజం నాకు నిన్న రాత్రి వరకు తెలియదు మాలతి. నా తండ్రి చేసిన ఆ పాపానికి, ఆ దారుణానికి ఈరోజు నీ ముందు, నీ కన్న తల్లికి నేను తల వంచి క్షమాపణ చెప్తున్నాను. మాలతి కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలాయి. ఒక ఉన్మాది తన తండ్రి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తన ముందు తల వంచి క్షమాపణ అడగడం ఆమె ఊహకు కూడా అందడం లేదు. విక్రమ్ ఆమె చేతిని మరికొంత గట్టిగా పట్టుకొని కళ్ళలోకి చూస్తూ అన్నాడు. మన కుటుంబాల మధ్య ఏ అనుబంధం ఉన్నా అది పగ కావచ్చు, కర్మబంధం కావచ్చు, లేదా నా మనసులోని ఈ పిచ్చి వ్యామోహం కావచ్చు. ఈ క్షణంతో ఆ బంధాన్ని, ఆ అనుబంధాన్ని నేను శాశ్వతంగా తెంపేస్తున్నాను. ఇకపై మన మధ్య ఎలాంటి సంబంధము లేదు. నువ్వు స్వేచ్ఛ పక్షివి. విక్రమ్ మాటలు వింటుంటే అర్జున్కి అన్నీ అబద్ధాలుగా ఒక పెద్ద నాటకంలా అనిపించాయి. విక్రమ్ వర్మ ఎంతటి మాయాజాలం చేయగలడో, ఎదుటివారి బలహీనతను ఎలా ఆడుకోగలడో అతనికి బాగా తెలుసు. మాలతి చాలా సాఫ్ట్. ఎవరైనా ఏడిస్తే కరిగిపోయే మనస్తత్వం ఆమెది. ఆమె సింపతిని గెలుచుకొని ఆమెను మానసికంగా లొంగి తీసుకోవడానికి విక్రమ్ ఆడుతున్న సరికొత్త సైకో గేమ్ ఇదని అర్జున్ భావించాడు. అర్జున్ ముందుకు వచ్చి విక్రమ్ చేతిని మాలతి చేతి నుండి బలవంతంగా విడదీశాడు. ఆపరా నీ నాటకాలు. విక్రమ్, అసలు నీకేం కావాలి నిజంగా అని సూటిగా, కటువుగా అడిగాడు అర్జున్. ఒకవైపు ఆ ఫైల్ని తెచ్చి మా ముందే విసిరేస్తావు, మరోవైపు పెద్ద పెద్ద పరిస్థితి మాటలు చెప్తూ క్షమాపణలు అడుగుతావు. ఈ ఊరిని వణికించే విక్రమ్ వర్మ ఎలా మారిపోయాడంటే ఈ ప్రపంచంలో ఎవ్వడు నమ్మడు. మాలతిని మానసికంగా బ్లాక్మెయిల్ చేయడానికి నువ్వు వేసిన కొత్త ప్లాన్ ఏంటి చెప్పు?
విక్రమ్ అర్జున్ వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో ఒక వింతైన శూన్యత, ఒక అంతులేని విషాదం ఉన్నాయి. ఆ నవ్వు చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోవలసిందే. అతను మాలతి వైపు తన ఆఖరి చూపును చూశాడు. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండి ఉన్నాయి. ఆమె పెదవులు ఇంకా ఆ కానీ అనే పదం దగ్గరే ఆగిపోయి వణుకుతున్నాయి. విక్రమ్ ఎంతో ప్రశాంతంగా తన గుండెలను తానే చీల్చుకొని మాట్లాడుతున్నట్లుగా అర్జున్కి జవాబిచ్చాడు. నాకేం వద్దర్జున్, మాలతి సంతోషంగా ఉంటే చాలు, అది నాకు చాలు. ఆ ఒక్క మాట చెప్పి విక్రమ్ ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేదు. వెనుదిరిగి తన కారు వైపు నడవడం మొదలుపెట్టాడు. అతని నడకలో ఎప్పుడూ ఉండే ఆ గాంభీర్యత్వం లేదు. ఒక శవం నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా ఉంది. విక్రమ్ కారు ఎక్కి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కారు వెళ్ళిన దారిలో దుమ్ము మాత్రమే మిలిగింది. కానీ ఆ పార్కులో ఉన్న ఆ ఇద్దరి మనసుల్లో మాత్రం ఒక పెద్ద తుఫాను రేగింది. విక్రమ్ ఆ మాటలు అనేటప్పుడు అతని ముఖంలో కనిపించిన ఆ నొప్పి, ఆ కన్నీళ్లు, ఆ వణుకు నిజమైనవేనా లేక ఒక అద్భుతమైన నటన? ఈ ప్రశ్న ఇప్పుడు మాలతిని నిలువునా తొలిచేస్తుంది. ఒక ఉన్మాది, ఒక సైకోపాత్ ఇంతలా మారిపోవడం సాధ్యమేనా? తన తల్లి జానకి జ్ఞాపకాలు ఆమె చెప్పిన ప్రేమ అంటే బంధించడం కాదు, విడిచిపెట్టడం అన్న పాఠం వాడి రాతి గుండెను నిజంగానే కరిగించాయా? లేక లావణ్యతో కలిసి తను చేసిన కుట్రను భగ్నం చేయడానికి, అతను జైలు పాలు కాకుండా కాపాడుకోవడానికి వాడు ఆడిన ఆఖరి చదరంగపు ఎత్తా ఇది? అర్జున్ మాలతి వైపు చూశాడు. చూశావా మాలు, వాడు ఎంతటి ప్రమాదకరమైన వాడు. వాడు ఆ ఫైల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళాడంటే వాడికి మనకంటే పెద్ద ప్లాన్ ఏదో ఉంది. మనం వెంటనే ఈ ఫైల్ తీసుకుని సిటీ కమిషనర్ దగ్గరకు వెళ్దాం. వాడి నటనకు మనం లొంగిపోకూడదు అన్నాడు ఆవేశంగా. కానీ మాలతికి అర్జున్ మాటలు చెవిన పడడం లేదు. ఆమె మనసంతా విక్రమ్ కళ్ళల్లో చూసిన ఆ ఆఖరి కన్నీటి చుక్క దగ్గరే ఆగిపోయింది. ఆమె బుర్ర అర్జున్ వైపు నిలబడమని చెబుతోంది. కానీ ఆమె గుండె మాత్రం ఆ వెళ్ళిపోయిన రాక్షసుడి వెనక పరిగెడుతుంది. వాడు నటిస్తున్నాడా? నా కోసం సర్వస్వం వదులుకోవడానికి సిద్ధపడిన వాడు నటిస్తున్నాడా? నా తల్లి ప్రాణాలు కాపాడిన వాడు నటిస్తున్నాడా అని ఆమె అంతరాత్మ ఘోషిస్తుంది. మాలతి పెదవులపై ఆగిపోయిన ఆ కానీ వెనక ఉన్న నిజం ఇప్పుడు పూర్తిగా బయటకు వచ్చింది. ఆమె అర్జున్ని ప్రేమిస్తుంది. ఒక స్నేహితుడిగా, ఒక రక్షకుడిగా, కానీ ఒక మగాడిగా, తన శ్వాసను శాసించే ప్రేమికుడుగా. ఆమె గుండె ఆలయానికి అధిపతి అయింది ఆ రాక్షసుడు విక్రమ్ వర్మ మాత్రమే. ఈ భయంకరమైన నిజాన్ని ఆమె అర్జున్కి ఎలా చెప్పాలి? తన కోసం నెత్తురు చిందించిన అర్జున్కి ఈ ద్రోహాన్ని ఎలా వివరించాలి? ఆ పాత పార్కులో ముగ్గురి జీవితాలు ఇప్పుడు ఒక వింతైన మలుపు తిరిగాయి. విక్రమ్ స్వేచ్ఛను ఇచ్చి గెలిచాడా? లేక అర్జున్ ప్రేమ ఓడిపోతుందా? మాలతి తన మనసు చెప్పిన మాట విని ఎవరి వైపు అడుగులు వేయబోతుంది? విధి రాసిన ఈ నెత్తుటి చదరంగంలో ఆఖరి ఆట ఇప్పుడు మొదలు కాబోతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆ ప్రత్యేక వార్డులో కేవలం మానిటర్ల నుంచి వచ్చే స్వల్ప శబ్దాలు తప్ప మరేమీ వినిపించడం లేదు. వాతావరణంలో ఒక అంతుచిక్కని శబ్దం, అంతకు మించిన ఉత్కంఠ అలుముకున్నాయి. బెడ్పై సెలైన్ పైపులు, ఆక్సిజన్ మాస్కుల మధ్య బలహీనంగా పడుకొని ఉంది శాంతమ్మ. ఆమె ఊపిరితిత్తుల వ్యాధి ఇప్పుడిప్పుడే కాస్త అదుపులోకి వస్తుంది. కానీ ఆ బెడ్ చుట్టూ నిలబడి ఉన్న ఆ ముగ్గురి మనసుల్లో మాత్రం నిశ్శబ్దం లేదు. ఒకరినొకరు చూసుకోలేక, అలాగని అక్కడి నుండి వెళ్ళిపోలేక, ఒకరి అంతరంగంతో ఒకరు యుద్ధం చేసుకుంటున్నారు. బెడ్కు ఒకవైపు మాలతి నిలబడి ఉంది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచిపోయాయి. పసుపు రంగు కాటన్ చీర కొంగును చేతులతో నలుపుతూ తన తల్లి ముఖం వైపు దీనంగా చూస్తుంది. ఆమెకు కొద్దిగా దూరంలో ఊతకర్ర సహాయంతో నిలబడి ఉన్నాడు అర్జున్. అతని ముఖంలో మాలతిని కోల్పోతున్నానని బాధ, విక్రమ్ పట్ల ఇంకా పూర్తిగా చావని అనుమానం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక బెడ్కు అవతలి వైపు అందరికీ కాస్త దూరంగా కిటికీ పక్కన నిలబడి ఉన్నాడు విక్రమ్ వర్మ. అతని దేహంలో ఎప్పుడూ ఉండే ఆ దర్పం, అహంకారం ఈరోజు పూర్తిగా
మాయమయ్యాయి. చేతులు జోబుల్లో పెట్టుకొని కిందకి తల దించుకొని నిలబడ్డాడు. ఒకప్పుడు ఈ ఆసుపత్రిని, ఇక్కడి డాక్టర్లను శాసించిన వాడు ఈరోజు ఒక బోనులో నిలబడిన నేరస్తుడిలా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆ ముగ్గురు అక్కడ అలా ఉండడం ఒక వింత. పార్కు నుండి విక్రమ్ వెళ్ళిపోయిన తర్వాత మాలతి అర్జున్కు తన మనసులోని కాని వెనక ఉన్న నిజాన్ని చెప్పడానికి ప్రయత్నించింది. కానీ సరిగ్గా అదే సమయంలో ఆసుపత్రి నుండి ఫోన్ వచ్చింది. శాంతమ్మ గారికి స్పృహ వస్తోంది, వెంటనే రండి అని. దాంతో ఆ ముగ్గురు వెళ్ళి ఈ ఆసుపత్రి గదిలోనే ముఖాముఖి కలవలసి వచ్చింది. విధి వారిని మళ్ళీ ఒకే తాటిపైకి తెచ్చింది. సరిగ్గా అప్పుడు బెడ్పై ఉన్న శాంతమ్మలో కదలిక వచ్చింది. ఆమె కనురెప్పలు నెమ్మదిగా కదిలాయి. భారంగా కళ్ళు తెరిచింది. తెల్లటి సీలింగ్ పైపు చూసి ఆ తర్వాత నెమ్మదిగా తన చుట్టూ ఉన్న గదిని గమనించింది. ఆమె చూపు మొదట మాలతి మీద పడింది. అమ్మా అంటూ మాలతి వెంటనే ముందుకు జరిగి తల్లి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంది. శాంతమ్మ చూపు ఆ తర్వాత అర్జున్ వైపు, ఆపై కిటికీ పక్కన తల దించుకొని నిలబడిన విక్రమ్ వైపు మళ్ళింది. ఆ ముగ్గురు ఒకే చోట ఎలాంటి గొడవలు లేకుండా నిశ్శబ్దంగా నిలబడడం చూసి శాంతమ్మకు అంతా అర్థమైపోయింది. ముఖ్యంగా విక్రమ్ ముఖంలోని ఆ పశ్చాత్తాపం, ఆ ఒంటరితనం ఒక కన్న తల్లిగా ఆమె మనసును తాకాయి. శాంతమ్మ నెమ్మదిగా తన ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్కును చేత్తో పక్కకు తొలగించింది. డాక్టర్లు వద్దన్నా సరే ఈ క్షణంలో తను మాట్లాడడం ఎంతో అవసరమని ఆమెకు తెలుసు. ఎందుకంటే తను తీసుకునే ఈ శ్వాసల కంటే తన బిడ్డ జీవితాన్ని ఒక సరైన దారిలో పెట్టడం ఆమెకు ముఖ్యం. శాంతమ్మ మాలతి చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె గొంతు ఎంతో బలహీనంగా ఉంది. కానీ ఆ మాటల్లో ఒక అపారమైన అనుభవం, దైవికమైన శాంతి వినిపించాయి. తల్లి మాలు అని పిలిచింది శాంతమ్మ. చెప్పమ్మా, మాట్లాడకు, నీకు ఆయాసం వస్తుంది అంది మాలతి కన్నీళ్లతో. శాంతమ్మ చిన్నగా తల ఊపి విక్రమ్ వైపు ఒకసారి చూసి మళ్ళీ మాలతి వైపు చూస్తూ అంది, జీవితంలో అన్నీ మన అనుకున్నట్టు జరగవు తల్లి. 25 సంవత్సరాల క్రితం మాకు జరిగిన అన్యాయాన్ని చూసి ఈ రాక్షస కుటుంబాన్ని ద్వేషించమని నేను నీకు చెప్పాను. వాడు నిన్ను బంధించినప్పుడు వాడిని ఒక మృగంలా చూడమన్నాను. కానీ ఈరోజు వాడి కళ్ళు చూస్తుంటే నా మనసు మారుతుంది తల్లి. గదిలో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా వినసాగారు. విక్రమ్ నెమ్మదిగా తల పైకెత్తి శాంతమ్మ వైపు చూశాడు. శాంతమ్మ కొనసాగించింది, ఒక మనిషి మనకు నొప్పి ఇవ్వడం సులభం తల్లి. కానీ ఆ ఇచ్చిన నొప్పిని తలుచుకొని తన అహంకారాన్ని చంపుకొని తప్పు చేశానని ఒప్పుకోవడం చాలా కష్టం. ఈ విక్రమ్ నీకు ఎంతో నొప్పి ఇచ్చాడు. కానీ ఈరోజు వాడి ముఖంలో కనిపిస్తున్నది నటన కాదు, నిజమైన పశ్చాత్తాపం. వాడు మారినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, వాడి మనసులో కూడా ఒక అమ్మ మాట ఉంది. వాళ్ళమ్మ జానకి ఎంతటి పుణ్యమూర్తో నాకు తెలుసు. ఆ అమ్మ పెంచిన సంస్కారం, ఆ అమ్మ చెప్పిన ప్రేమ పాఠం వాడి లోపల ఎక్కడో బతికే ఉంది. అందుకే వాడు ఇన్నాళ్ళు రాక్షసుడిగా ఉన్నా ఈరోజు నీకోసం తనని తాను మార్చుకొని మనిషిగా నిలబడ్డాడు. మాలతి కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలాయి. అర్జున్ మౌనంగా వింటున్నాడు. శాంతమ్మ అర్జున్ వైపు చూసి ఆపై మాలతితో అంది, ప్రేమ ఎప్పటికీ తప్పు కాదు తల్లి. అర్జున్ది స్వచ్ఛమైన ప్రేమ, నిన్ను కాపాడుకోవాలనుకున్నాడు. ఈ విక్రమ్ది మొదట్లో వ్యామోహం కావచ్చు. కానీ ఈరోజు నిన్ను వదిలేసి నీకు స్వేచ్ఛను ఇచ్చిన క్షణంలో వాడిది కూడా నిజమైన ప్రేమ అని నిరూపించుకున్నాడు. జీవితంలో అసలైన మిస్టేక్ ఏంటో తెలుసా తల్లి, ఎదుటివారిని అర్థం చేసుకోలేకపోవడం. కోపంలో పగలో బతికేస్తే మనకు మిగిలేది శూన్యం మాత్రమే. నీ మనసు ఎవరిని కోరుకుంటుందో, ఎవరి పక్కన ఉంటే నీ ఆత్మకు శాంతి దొరుకుతుందో ఆ చేతిని పట్టుకో. నేను నీకు ఇచ్చే ఆఖరి అనుమతి ఇదే. ఆ మాటలు చెప్తున్నప్పుడు శాంతమ్మ ముఖంలో ఒక అద్భుతమైన దైవికమైన శాంతి కనిపించింది. దశాబ్దాలుగా ఆమె గుండెల్లో ఉన్న పగ, ద్వేషం, ఆసుపత్రి బిల్లుల తాలూకు భారం అన్నీ ఒక్కసారిగా కరిగిపోయాయి. తన భర్తను చంపిన
వంశపు కొడుకును ఆమె మనస్ఫూర్తిగా క్షమించేసింది. క్షమించడమే నిజమైన విజయమని ఆమె ఆ క్షణంలో నిరూపించింది. శాంతమ్మ మాటలు ముగించి నెమ్మదిగా విక్రమ్ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో కోపం లేదు, నిందలు లేవు. కేవలం ఒక కన్న తల్లికి ఉండే ఆప్యాయత, క్షమాగుణం మాత్రమే ఉన్నాయి. ఆమె విక్రమ్ వైపు చూసి ఎంతో మృదువుగా చిన్నగా నవ్వింది. ఆ చిన్న చిరునవ్వు విక్రమ్ వర్మ గుండెల్లో ఒక పెద్ద అగ్నిపర్వతాన్ని బద్దలు కొట్టింది. వాడు ఈ నగరంలో ఎంతోమందిని ఏడిపించాడు. ఎంతోమంది తల్లుల కడుపుకోతకు కారణమయ్యాడు. ఆనాడు తన తండ్రి చేసిన ద్రోహానికి ఈరోజు ఆ తల్లి తనను అసహించుకొని గదిలో నుండి గెంటేసిన వాడు భరించేవాడు. ఎందుకంటే వాడు ఆ శిక్షకు అర్హుడు. కానీ ఆ తల్లి తనను నిందించకపోగా తన తల్లి జానకిని గుర్తు చేసుకొని తను చేసిన తప్పులన్నిటినీ క్షమించి తన వైపు చూసి ఆప్యాయంగా నవ్వడం విక్రమ్ తట్టుకోలేకపోయాడు. ఆ క్షమాపణలో ఉన్న బరువు అతని అహంకారాన్ని ముక్కలు ముక్కలు చేసేసింది. అతనికి ఊపిరి ఆడనట్లుగా అనిపించింది. గుండెల్లో ఏదో తెలియని వేదన, దుఃఖం తన్నుకుంటూ వచ్చాయి. ఆ గదిలో ఒక్క క్షణం కూడా నిలబడే ధైర్యం అతనికి చాలట్లేదు. విక్రమ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి తిరిగి వేగంగా వార్డ్ తలుపులు నెట్టుకుంటూ బయటకు వచ్చేశాడు. ఆసుపత్రిలోని ఆ నిర్మానుషమైన కారిడార్ సాయంత్రపు మస్క వెలుతురులో చీకటిగా ఉంది. విక్రమ్ కారిడార్ చివరకు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఉన్న ఒక తెల్లటి గోడకు తల ఆనించి నిలబడ్డాడు. మరుక్షణమే అతని లోపల ఇన్నాళ్లుగా దాగి ఉన్న ఆ బంధాలన్నీ తెగిపోయాయి. విక్రమ్ వర్మ తన జీవితంలో ఎప్పుడు ఏ కష్టానికి, ఏ నొప్పికి కన్ను తడపని ఆ దొరబాబు మొదటిసారిగా చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. అతని నోట్ నుండి సన్నటి రోదన బయటకు వచ్చింది. రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని గోడకు ఆనుకొని కిందకు జారిపోతూ ఏడ్చాడు. నేను ఎంత పాపాని నాన్న, నేను ఎంతమంది జీవితాలను నాశనం చేశాను. నా కోసం ఆ తల్లి తన పగను కూడా మర్చిపోయి నన్ను క్షమించిందా? నా ప్రేమ ఇంతమందికి నరకాన్ని చూపించిందా అని అతని అంతరాత్మ ఘోషించింది. ఆ కన్నీళ్లలో అతనిలోని రాక్షసత్వం కొట్టుకుపోయింది. అతని దేహమంతా వణుకుతోంది. విక్రమ్ కింద కూర్చుని ఏడుస్తుండగా కారిడార్లో నెమ్మదిగా ఒక ఊతకర్ర చప్పుడు వినిపించింది. విక్రమ్ ముఖం చాటు వేసుకొని ఏడుస్తూనే ఉన్నాడు. ఆ చప్పుడు అతని పక్కకు వచ్చి ఆగింది. విక్రమ్ నెమ్మదిగా తన చేతులను ముఖం నుండి తీసి పైకి చూశాడు. ఎదురుగా అర్జున్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు ఆ పాత కోపం లేదు, పగ లేదు. రక్తపు మడుగులో పడి ఉన్న తనను చూసి విక్రమ్ ఎలాగైతే నవ్వాడో ఇప్పుడు విక్రమ్ కన్నీళ్లను చూసి అర్జున్ కక్ష తీర్చుకోలేదు. ఎందుకంటే అర్జున్ ఒక నిజమైన ప్రేమికుడు. ఒక ప్రేమికుడికి ఇంకొక ప్రేమికుడు మనసులోని పశ్చాత్తాపం ఎంత నిజమైనదో సులభంగా అర్థమవుతుంది. శాంతమ్మ చెప్పిన మాటలు, విక్రమ్ కళ్ళల్లో చూసిన ఆ నిజాయితీ అర్జున్లోని ఆవేశాన్ని చంపేశాయి. విక్రమ్ తన తప్పు తెలుసుకొని మాలతీకి స్వేచ్ఛను ఇచ్చినప్పుడే విక్రమ్ ఈ ఆటలో గెలిచాడని అర్జున్కి అర్థమైంది. అర్జున్ నెమ్మదిగా వంగి కింద కూర్చుని ఉన్న విక్రమ్ భుజం మీద తన బలమైన చేతిని వేశాడు. ఎంతో ఆప్యాయంగా, ఎంతో మృదువుగా పిలిచాడు. విక్రమ్. ఆ పిలుపు వినగానే విక్రమ్ ఉలిక్కిపడ్డాడు. తనను చంపడానికి చూసిన శత్రువు ఇప్పుడు తన భుజం మీద చెయ్యి వేసి ఆదరిస్తున్నాడా? అర్జున్, నువ్వు అన్నాడు విక్రమ్ కన్నీరు తుడుచుకుంటూ లేచి నిలబడడానికి ప్రయత్నిస్తూ. అర్జున్ అతనికి చెయ్యి అందించి పైకి లేపాడు. అవును విక్రమ్, నేనే. నువ్వు ఎప్పుడు నన్ను ఒక బికారివి అని అవమానించావు. నా చేతులు నరికేస్తానన్నావు, నన్ను కొట్టించావు. ఇవన్నీ నిజమే. కానీ ఈరోజు నువ్వు కార్చిన ఈ కన్నీటి చుక్కల ముందు నీ ఆస్తులు, నీ పవర్ అన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తున్నాయి విక్రమ్. నువ్వు గెలిచావు. విక్రమ్ తల ఊపాడు. లేదు అర్జున్, నేను ఓడిపోయాను. మాలతి మనసును గెలవలేక ఓడిపోయాను. మీ ఇద్దరి స్వచ్ఛమైన ప్రేమ ముందు నా రాక్షసత్వం ఓడిపోయింది. నేను ఆమెను వదిలేశాను అర్జున్. నువ్వు ఆమెను తీసుకెళ్ళి సంతోషంగా చూసుకో. నా వల్ల జరిగిన తప్పులకు నన్ను క్షమించు అన్నాడు విక్రమ్ దీనంగా. అర్జున్ చిన్నగా నవ్వి విక్రమ్ కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ప్రేమలో
గెలుపు ఓటములు ఉండవు విక్రమ్. ఆ రోజు పార్కులో మాలతి నా చెయ్యి పట్టుకొని ఒక మాట అంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అర్జున్, కానీ అని ఆపేసింది. ఆ కాని వెనక ఉన్న అర్థం ఏంటో నాకు అప్పుడు తెలియలేదు. కానీ ఈరోజు ఈ ఆసుపత్రి గదిలో మీ ఇద్దరి కళను చూశాక నాకు అర్థమైంది. మాలతి నన్ను ప్రేమిస్తుంది, ఒక మంచి స్నేహితుడిగా, తనను కాపాడిన ఒక దేవుడిలా. కానీ ఒక ఆడపిల్లగా తన సర్వస్వాన్ని అర్పించేంతటి ప్రేమికుడుగా ఆమె మనసు కేవలం నిన్ను మాత్రమే కోరుకుంటుంది విక్రమ్. విక్రమ్ నమ్మలేనట్లుగా అర్జున్ వైపు చూశాడు. ఏమంటున్నావు అర్జున్? నిజం విక్రమ్ అన్నాడు అర్జున్. అతని గొంతులో ఒక త్యాగశీలి తాలూకు గొప్పతనం కనిపిస్తుంది. నువ్వు ఆమెకు నరకాన్ని చూపించావు, కానీ ఆ నరకంలోనే వాడు తన తప్పు తెలుసుకొని ఏడ్చినప్పుడు ఆ కన్నీళ్లకే మాలతి మనసు పడిపోయింది. ఒక ఆడపిల్ల మనసు ఎప్పుడూ అహంకారాన్ని ద్వేషిస్తుంది, కానీ అదే అహంకారం తన ముందు తల వంచినప్పుడు అతిమంగా ప్రేమిస్తుంది. మాలతి మనసు ఇప్పుడు నీ దగ్గరే ఉంది విక్రమ్. ఆమెను నేను బలవంతంగా నా దగ్గర ఉంచుకుంటే అది నువ్వు చేసిన పాత తప్పులాగే అవుతుంది. నేను ఆ తప్పు చెయ్యను. మాలతిని సంతోషంగా చూసుకునే బాధ్యత నీది. విక్రమ్ అర్జున్ చేతులను గట్టిగా పట్టుకున్నాడు. అర్జున్, నువ్వు మనిషివి కాదురా, దేవుడివి. నాలాంటి రాక్షసుడికి ఇంత పెద్ద జీవితాన్ని ఇస్తున్నావు అంటూ మళ్ళీ ఏడ్చాడు. ఇక ఎడవకు విక్రమ్, వెళ్ళి మాలతి చేయి పట్టుకో. ఆ తల్లి ఆశీర్వాదంతో ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. కానీ గుర్తుపెట్టుకో, ఇంకెప్పుడైనా మాలతి కంట్లో కన్నీరు తెప్పించావో ఈ అర్జున్ మళ్ళీ తిరిగొస్తాడు అని నవ్వుతూ హెచ్చరించాడు అర్జున్. ఆ చీకటి కారిడార్లో ఆ ఇద్దరు మగాళ్ళు తమ పగను వదిలేసి ఒకరినొకరు అర్థం చేసుకొని కౌగిలించుకున్నారు. ఒక ఉన్మాదపు వ్యామోహం, పశ్చాత్తాపం అనే అగ్నిలో కాలి ఒక పవిత్రమైన ప్రేమగా రూపాంతరం చెందింది. విక్రమ్ నెమ్మదిగా వార్డు వైపు అడుగులు వేశాడు. లోపల మాలతి కిటికీ పక్కన నిలబడి బయటకు చూస్తుంది. విక్రమ్ లోపలికి రాగానే ఆమె వెనక్కి తిరిగింది. ఇద్దరి కళ్ళు కలిశాయి. ఈసారి ఆ కళ్ళల్లో భయం లేదు, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న అంతులేని అనురాగం మాత్రమే ఉంది. విక్రమ్ మాలతి దగ్గరకు వెళ్ళి ఎంతో మృదువుగా ఆమె చేతిని పట్టుకున్నాడు. మాలతి అతని ఛాతీ మీద తల వాల్చింది. బెడ్పై ఉన్న శాంతమ్మ వారిని చూస్తూ సంతోషంగా కళ్ళు మూసుకుంది. కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.